హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అయితే పహల్గామ్లో అటాక్ జరిగినప్పుడు ఉగ్రవాదులు అటాక్తో పాటు ఒక సవాల్ విసిరారండి. ఆ సవాల్ ఏంటంటే వెళ్ళి మీ మోదీకి చెప్పు అని. ఆ సవాల్కి ప్రతిఫలంగా మన మోదీ గారు మే 7 మార్నింగ్న 9 ఉగ్రవాద స్థావరాలను కనుక్కొని మన ఇండియన్ ఆర్మీ గవర్నమెంట్ కలిపి దాన్ని స్మాష్ చేసేశారు. అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు అది విన్న పాకిస్తాన్ ప్రధాని మళ్ళీ సెకండ్ సవాల్ విసిరారు. అదేంటంటే తాత్కాలిక ఆనందం కొంతవరకే, శాశ్వత దుఃఖం మీకు ముందుంది అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చారంట. మొదటగా మోదీకి చెప్పు అన్నదానికే ఇప్పుడు ఎంత నష్టపోయారు. వాళ్ళు ఇంకా మళ్ళీ సెకండ్ ఛాలెంజ్కి రెడీ అయిపోయారు. ఆ సెకండ్ ఛాలెంజ్కి ఇంకెంత డబల్ త్రిబుల్ అవుతుందో అనేది వాళ్ళు అసలు ఆలోచించట్లేదు, ఎంత ఎఫెక్ట్ అవుతారా అనేది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే మన ఇండియన్స్ ఎంతైతే హ్యాపీగా ఉన్నారో మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మన పైన మళ్ళీ రివెంజ్ ప్లాన్ చేస్తారు కదా. ఒకవేళ చేస్తే కనుక ఆల్రెడీ మనకి డిఫెన్స్ సర్వీస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు మన సేఫ్టీస్ చూస్తారు. మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కదా. అంటే లైక్ ఒకవేళ వార్ కానీ జరిగే అవకాశం కానీ ఉంటే మన ఇంట్లో సరిపడా కొన్ని సరుకులు తీసుకొచ్చుకోవడం, తర్వాత ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ తీసుకురావడం, ట్రాన్సాక్షన్స్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కొంత అమౌంట్ పెట్టుకోవడం, మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే సేఫ్టీగా ఉంచుకోవడం, అలాంటివి జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ముందే తెచ్చిపెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.